రకరకాల వృత్తులు, కొంతమంది చేపలు పట్టేవారు, కొంతమంది ఆయా వృత్తులు లేకపోతే మా అయ్యగారిని పిలుస్తాము, ప్రార్థన చేస్తే మీ రోగం అది కాదు వాళ్ళకి. ఆ విధంగా మనం చెప్పినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా కూడా బాగుపడడానికి అవకాశం లేదా? హాస్పిటల్కి వెళ్తే బాగుపడరా? బాగుపడతారు. మనం ఏ వ్యక్తినైనా అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటి ఏంటంటే యేసుక్రీస్తు దేవుడని ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించిన తరువాత ఆ యేసయ్య ద్వారా పొందిన ఆ అభిషేకం ఏదైతే ఉన్నదో, అభిషేకం ద్వారా ఏ రోగాలైనా వెళ్ళగొట్టవచ్చు, దెయ్యాల్ని రోగాలను బాగు చేయొచ్చు, దెయ్యాలను వెళ్ళగొట్టు, రకరకాల అద్భుతాలు చేయొచ్చు. మొట్టమొదటిది ఏంటి? గాస్పల్. సువార్త లేకుండా మనం ఏమి చేసినా కానీ అనవసరమే. ఎందుకంటే వాళ్ళు వింటారు, వాళ్ళు సువార్త వింటారు, లేదా బాగుపడతారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది దినాల్లో పెద్ద పెద్ద సహవాసాల్లో మనం చూసినట్లయితే దేని కొరకు వస్తున్నారమ్మా? రోగాల కొరకు వస్తున్నారు. రోగాలు బాగున్నాయని ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మొట్టమొదట యేసుక్రీస్తు గురించి మనం చెప్పేటప్పుడు సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎటువంటి దేవుడు? ఆయన నమ్ముకుంటే ఏమొస్తుంది? ఆయన నమ్ముకుంటే ఏమొస్తుంది? ఆయన నమ్ముకోవడం ద్వారా మనకు కలిగే మేలేంటి? ఆయన ఏం చేశాడు మానవాళికి? ఆయన ఏ విధమైన మరి దేవుడు అనే విషయాన్ని, కొన్ని విషయాలు చెప్పిన తరువాత మీకేదైనా సమస్య ఉంటే, మీకేదైనా రోగం ఉంటే మరి మేము ప్రార్థన చేస్తాము, దేవుడు బాగు చేస్తాడని చెప్పాలి. నేను ప్రార్థన చేసే స్వస్థత మీరు పొందుతారని చెప్పకూడదు. బాగు చేసేవారు ఎవరు? యేసయ్యనే కదా. ఆయనే బాగు చేస్తాడు, నేను ప్రార్థన మాత్రం చేస్తాను అని చెప్పి మనము చెప్పవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారికి విశ్వాసం ఉందో లేదో మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు ఎవరిని స్వస్థపరిచినా కానీ నీకు విశ్వాసం ఉన్నదా, నీకు నమ్మకం ఉన్నదా అని అడిగేవాడు. అడిగినప్పుడు వాళ్ళు చాలామంది నమ్మకం కలిగిన వారు ఉన్నారు, నన్ను బాగు చేయమన్న వారు ఉన్నారు. యేసయ్య మాటలు విని స్వస్థత పొందిన వారు చాలామంది రోగులు ఉన్నారు. చనిపోయిన వారు కూడా లేచిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు తన శిష్యులకి ఈ అధికారము ఇచ్చాడు. ఏమిటి? మీరు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా సువార్త ప్రకటించండి. క్రైస్తవుడు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా నాకు ఆ వరాలున్నా, ఈ వరాలున్నా అని సొల్లు కబుర్లు చెప్పడం అది కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి అంటే ఆ క్రీస్తు యేసుని మనము ధరించిన వారమై ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము, లేదా ఆయన గురించిన పూర్తి అవగాహన మనకు ఉండాలి. అంటే దేవుని యొక్క శక్తిని పొందుకోవడమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పరిశీలించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటి బాగా చదవాలి. ఈ దినాలలో చాలామంది దేవుని సేవకులకు బైబిల్ గురించి పూర్తిగా తెలియదు. విశ్వాసులకైతే అసలే లేదు. ఏదో మొక్కుబడిగా ఎవరిని అడిగినా కానీ నువ్వేం చదువుతున్నావు బైబిల్ అని చెప్తే సామెతలు చదువుతున్నానంటారు. ఇంకో కొంతమంది అడిగితే కీర్తనలు చదువుతున్నాను అని అంటారు. ఎందుకు ఎవరు చదవమన్నారంటే చాలామంది అదే అడ్వైజ్ చేస్తారు. ఏంటంట, సామెతలు చదివితే జ్ఞానం వస్తుందట. అవునా? కీర్తనలను చదివితే మరి దావీదు గురించి గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయంట. ఈ రెండు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి మనల్ని? కాదు. బైబిల్ అంతటినీ కూడా ఇక్కడ నుంచి, మత్తయి సువార్త నుంచి
ప్రకటన గ్రంథం వరకు ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ప్రతి సంవత్సరం ముగించాలి, ఖచ్చితంగా ముగించాలి. అంతేకాదు బైబిల్ అనేది నేను ఎన్నోసార్లు సంవత్సరానికి ఒకసారి చదివేది, ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు నేను ముగిస్తున్నాను. అయినా నాకు అర్థం కావట్లే. ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో మర్మాలు ఉన్నాయి. అది చాలా అసలు అర్థం కాదు. కనుక ఏదో బైబిల్ ఇట్లా తెరిచి బైబిల్లో 10 రూపాయలు ఒక 50 రూపాయలు పెట్టి చాలామంది విశ్వాసులు మరి వారు ఎట్లా పెంచుతున్నారో వాళ్ళని తెలియదు. కానీ అయ్యా ఈ ఈ ఇక్కడ పెడుతున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో మీరు జ్యోతిష్యము చెప్పండి, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు చెప్పి లంచం పెడతారు. ఎంత? ఒక 50, 10, 100 లంచం పెట్టిన దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పడంటే నాకు అటువంటి వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. ఏంటి? డబ్బులు పెడితే దేవుడు మనకి దేవుడు ఏంటి మాట్లాడతాడట, డబ్బులు పెడితే దేవుడు స్వస్థపరుస్తాడంట. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు ఉచితంగా చదవండి అన్నమాట. 8వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఈయుడి. దేవుడు అన్నీ కూడా మనకి ఉచితంగానే ఇచ్చాడు. రక్షణ ఉచితం, ఏదైనా అధికారం అన్నీ కూడా ఉచితంగానే దేవుడు ఇచ్చాడు. మనం వెళ్ళి అక్కడ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఎవరైనా ఎప్పుడైనా దేవుడు చెప్తేనే నేను ఎక్కడికన్నా వెళ్తాను. మామూలుగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైంపాస్ చేయటం నాకు ఇష్టం ఉండదు. వెళ్ళాను, చాలా విషయాలు, అయ్యా మీరు మా ఇంటికి రావడం దేవుడు వచ్చినట్టున్నది, అన్నీ డైలాగులు మామూలే. ఏమంటారు, ఆ సేవకుడిని ఎక్కిస్తూ ఉంటారు, గాలి కొడుతూ ఉంటారు. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు దేవుడు వచ్చినట్టున్నది. ఈ దైవజనుడు ఆహా అని ఇంతంత ఉబ్బుపోడు, దేవుడు వచ్చినట్టున్నది, మాకు అదృష్టం, ఇలా చెప్పేసరికి సేవకుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా సరే పొగడ్తలకు అస్సలు పొంగేవారు సేవకులు కాదు, విశ్వాసులు కాదు. పొగడము అనేది పాపమే అని బైబిల్లో రాయబడి, ముఖస్తుతి పాపం. అన్నీ ఆ ప్రార్థన అయిపోయింది. మరి నేను వచ్చేస్తుంటే ఆయన ఆ కుటుంబ యజమానుడు వాళ్ళకి భార్యకిని లేదా వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, అయ్యగారు వెళ్తున్నారు, నేను కొంచెం కానుక పెట్టి పంపించండి అంటే వాళ్ళకి చెమ్మకుట్టినట్టు కూడా లేదు. నేను చెప్పాను, అయ్యా ఎక్కడికైనా సరే నేను ప్రార్థన చేయడానికి వెళితే మా విశ్వాసుల దగ్గరికి తప్ప, లేకపోతే క్రీస్తుని ఎరగని వారి తప్ప క్రైస్తవ కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేసి కానుక పెడితే తీసుకునే అలవాటు నాకు లేదు. ఆయన చాలా బాధపడుతున్నాడు. అయ్యో అయ్యగారు వెళ్తున్నారు పాపం అతను బాగాలేదు, అయ్యగారు వెళ్తున్నారు, మరి పంపేయండి అని చెప్తే ఆయన మాటలు లెక్క చేస్తలేదు. నిజంగానే ఒక సేవకుడు ఒక గృహానికి వెళితే ఏముంటుందమ్మా? ఆశీర్వాదం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఆశీర్వాదము పొందిన తరువాత మనం ఏం చేయాలా? అర్పణ చేయాలి. ఎంతో నిమసం తోసినంత కానుక పెట్టి పంపించాలి. కానీ ఎక్కడైనా సరే ఫిలోమోను పత్రిక చూసినా, 3వ యోహాను పత్రిక చూసినా, వాళ్ళు ఎప్పుడు కూడా సేవకుని ఆదరించి వెళ్ళేటప్పుడు ఫిలోమోను పత్రిక చాలా బాగుంటుంది. కానుక పెట్టి ఎందుకు కానుక పెట్టి పంపించాలి? వారు ఆ పనే కదా చేసేది, నీ కొరకే కదా వచ్చింది, నీ ఇంటికే కదా వచ్చింది అని. మరి చాలామందికి ప్రార్థన కావాలి కానీ కనుక నేను చెప్పాను, బ్రదర్ మీరేం తొందరపడకండి, మీ బాధ నాకు అర్థమైంది. ఆయన పాపము బాధపడుతున్నాడు, సేవకుడు చొట్టుగా వెళ్ళిపోతున్నాడు. అంటే సేవకులు ఇళ్ళలోకి తప్ప విశ్వాసుల ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నేను బైబిల్ తీసుకుని వెళ్తాను. వారికి కానుక పెడితే తీసుకుంటాను. అది కూడా వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే అసలు నేను తీసుకోను. వెళ్తుంటే అయ్యో అంటున్నాడు. వీళ్ళేమో ఇలా చెమకుంటున్నట్టు కూడా లేదు. బ్రదర్ మీ బాధ నాకు అర్థమైంది, మీ ఆంతర్యం నాకు అర్థమైంది, దేవుని సేవకులు ఉంటే పంపించకూడదని. అది వాళ్ళకి లేదు కదా, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి లేదు కదా, ఎందుకు బాధపడుతున్నాం? అయినా మీరు కానుక పెడితే నేను తీసుకోను.
మీరు కానుక పెడితే నేను తీసుకోను, నాకు అలవాటు లేదు అని మరి చెప్పేసి వచ్చారు. నిజంగా మన ఇంటికి ఏ సేవకుడు పడితే ఆ సేవకుడికి మనం చేర్చుకోవద్దు. ఆ సేవకుని గురించి కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే మన ఇంట్లో చేర్చుకోవాలి, ఎవరైనా సరే. లేదంటే ఆ వచ్చిన వారు ఎవరైనా కొత్త వాళ్ళు ఆర్థికంగా లేదా కష్టంలో ఉన్నారో లేదో, ఒకవేళ ఆత్మ జ్ఞానం ఉంటే మనకు అర్థమవుతుంది. లేదంటే వాళ్ళు ఏమేమో చెప్తారు. చాలామంది సంవత్సరం అంతా కూడా నన్ను చర్చిలో ఉన్నాను, సంవత్సరం అంతా కూడా ఎంత బోధ చేసి ఎంత కష్టపడి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే మధ్యలో ఎవరైనా వచ్చి వాళ్ళకి కానిపోయిన సేవకుడి మీద చెప్తారు. మొట్టమొదటి ఏంటి, సేవకుడి మీద లేనిపోని అపోహలు కలిగించేటట్టు చేస్తారు. అపోహది వచ్చి అది తింటే మీరు చేస్తారా, చావరని ఈ మాటలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అబద్ధాలు ఏ విధంగా ఉంటాయమ్మా, ఆకర్షణ ఎక్కువ, అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ. కనుకనే వచ్చి చెప్పి మీ సేవకుడు అట్లా ఇట్లా చెప్పినప్పుడు చాలామంది విశ్వాసులు నేను గమనించాను, సేవకునికి ఒక 100 రూపాయలు ఇవ్వడానికి ఎడుతారు, కానీ వాళ్ళకి దుఃఖం వస్తుంది. కానీ వాళ్ళు వస్తే వందలు వేలు ఇస్తూ ఉంటారు. మరి ఏంటిదో వాళ్ళు పోతూ అమ్మా మీ సంఘంలో ఏముంది, నాలో ఏముంది అక్కడ, మా సంఘానికి రండి అని చెప్పేసి ఒక చెడు బీజం వేసేసి పోతారు. కనుకనే జాగ్రత్త, ఎవరు దేవుని సేవకులు అనేది ఆత్మజ్ఞానము కావాలి. మన ఇంటికి వచ్చిన దేవుని సేవకుని వల్ల మనకు నష్టం ఉన్నదా, లేకుంటే మనం మోసపోతున్నామని గమనించి, సరే వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, చాలామంది నా దగ్గరికి వస్తారు, అడ్రస్ పట్టుకుంటే ఎక్కడో బోర్డు మీద అడ్రస్ పట్టుకుని వస్తారు. వచ్చి అయ్యా మీరు సేవకులు కదా, వాడెవడో అడకతినటోడు వచ్చి మీరు సేవకులు కదా, దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు. నేనేమన్నా ఆ టైంలో, నాకు చెప్పలేదు కదా, రెండు వైపులా మాట్లాడతాడు కదా దేవుడు, నాకు చెప్పలేదు కదా అంటే, అసలు నీ బాధ అని చెప్పంటే, ఒక్క 100 రూపాయలు ఇవ్వండి, నేను పలానా ఊరికి వెళ్ళాలి, వెళ్ళిన వెంటనే మళ్ళీ పంపించేస్తాను అయ్యగారు, ఒక 100 రూపాయలు ఇవ్వండి, దయచేసి నేను పలానా ఊరికి వెళ్ళాలి అంటే, ఆడు ముఖం చూస్తాడు, తాగుబోతుడు అయ్యి అంటాడు. ఎవరిని అడ్డు పెట్టుకుంటారు, సేవకులను విశ్వాసులను అడ్డు పెట్టుకుని ఆ విధంగా ఆడుకుంటూ ఉంటారు. నాకు వెంటనే అర్థమైపోద్ది, వరాలన్నింటిలోకి శ్రేష్టమైన వరం ఏంటో తెలుసా, వివేచన వరం అందరికీ ఉండదు. అది వరాలన్నింటిలో కూడా చాలా శ్రేష్టమైన వరం వివేచన వరం. అవతల వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అంటే మనకు వెంటనే అర్థమైపోతుంది వాడు ఎటువంటి వాడు ఏంటి అని. పొగిడే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మొద్దు. నేను ఎవరిని పొగడను, కానీ కోప్పడతాను ఎక్కువ. చాలామందికి అది అరగదు, చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరిని కూడా నేను పొగడడం నాకు అలవాటు లేదు, గద్దించడమే నాకు అలవాటు. ఒట్టిగానే ఎవరు గద్దించరు కదా. సరే కనుక వచ్చి అయ్యా మరి ఏమైనా సాయం చేయండి, బాబు నువ్వు మొదటి మాట వాడు, నాకు కష్టంగా ఉన్నది కొంచెం, తాగితే మాత్రము శాపానికి గురవుతావు. ఎందుకంటే ఎవరో కష్టపడి తెచ్చుకున్న డబ్బులు కానుకేస్తారు, ఆ డబ్బులు నా దగ్గర ఉంటాయి. ఒక తాగుబోతుడు నేను ఇస్తే నేను లెక్క పెప్పుకోవాలి. కనుక నువ్వు తాగకు, నువ్వు యథార్థం మాట్లాడు. రెండోది నేను వెళ్ళి పంపిస్తానన్నది అది ఒట్టి మాట. ఒట్టి మాట, నువ్వు వెళ్ళి పంపించేది ఏం అవసరం లేదు, నేను ఇస్తున్నాను, నీ మంచి అదే నీకు ఉపయోగకరంగా వాడుకుంటావో నాశనానికి వాడుకుంటావో నాకైతే తెలియదు, ఫలితం నాకు వస్తుంది. వాడు కరెక్ట్గా వాడుకుంటే వాడు, లేకపోతే శాపం కిందకి వెళ్ళిపోతారు. చాలామంది నేను చూశాను, చాలామందికి నేను ఇచ్చాను, కానీ ఇంతవరకు కూడా వెళ్ళి ఫోన్ చేసిన సందర్భాలు కూడా లేవు. అంటే ఏంటి, క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకునే విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళ పని ఏంటంటే డబ్బులు సంపాదించడం, ఏదో విధంగా డబ్బులు సంపాదించడం. నేను ఎవరిని కూడా చిన్నగా మాట్లాడట్లేదు. వ్యాపారస్తులు ఎవరో, నిజమైన సేవకులు ఎవరో మనం గమనించాలంటే మనకి ఏం కావాలి, పరిశుద్ధాత్మ జ్ఞానము కావాలి. సరే వచ్చారు,
యేసుక్రీస్తు వారి శిష్యులు పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, అయ్యా మేము మీరు చెప్పినట్టే చేసాం, మీరు ఇచ్చిన అధికారంతో చాలామంది రోగులు బాగుపడుతున్నారు, చాలామంది స్వస్థత పొందారయ్యా, చాలామంది ఇది అవసరమా, చాలామంది స్వస్థత పొందారయ్యా, ఏం చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఆ అధికారం ఇచ్చింది ఎవరు? యేసయ్య. అంటే ప్రభు అన్నాడు, ఇదిగో మీకు దెయ్యాలు లోపడుతున్నాయని మీరు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతున్నారని సంబరపడకండి. ఒకటి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యంలో మీ పేరుందో లేదో చూసుకోండి. ఎస్, వాళ్ళకి అర్థమైందో లేదో, పరలోక రాజ్యంలో మీ పేరుందో లేదో చూసుకోండి అని చెప్పిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇక్కడే నేను చెప్పే సందర్భం ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను, ఎవరికైనా అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు గురించి సువార్త ప్రకటించాలి, కానీ సొల్లుగా కబుర్లు మాట్లాడదు. సాక్ష్యము, నీ సాక్ష్యము తర్వాత వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఈ మధ్య మరి నేను రోజుకు ఎవరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఒక గుడిసెలు వాళ్ళంటే ఎందుకో నాకు మొదటి నుంచి కూడా వాళ్ళతోనే అటాచ్మెంట్ ఎక్కువ. వెళ్ళి గుడిసె లేదు పాపం, వర్షాకాలము అక్కడ గుడిసె వేసుకుంటున్నారు, లేదు వర్షం వచ్చేటట్టున్నది, ఏంటమ్మా మీ పరిస్థితి అని చెప్తే, అయ్యా సామాను అయితే తెచ్చుకున్నాము, ఇప్పుడు గుడిసె వేసుకోవడానికి అన్నీ ఉన్నాయి కానీ వేసుకోవడానికి మాకు టైం లేదు, మరి రాత్రి వర్షం పడుతుంటే వర్షం పడితే ఎట్లా మీ పరిస్థితి, చిన్నపిల్లలు ఉన్నారు, వర్షం పడితే మీ పరిస్థితి ఎట్లా అని చెప్తే ఆమె అన్నది, దేవుడే ఉన్నాడయ్యా అంటే. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు క్రైస్తవులు. అన్యులు ఎవరో అన్నారు కదా అట్లా, దేవుడే ఉన్నాడయ్యా తీసుకోండి అంటే, నువ్వు క్రైస్తవు రావాలంటే నేను కాదన్నది ఆమె. ఏమన్నది? దేవుడే ఉన్నాడు అర్థం కాదా మనకి? అన్యులు వాడతారా ఈ మాట? వాడరు. దేవుడే ఉన్నాడయ్యా, ఆయనే చూసుకుంటాడని. తర్వాత నేను వచ్చేసి మీరు క్రైస్తవులు అంటే, కాదయ్యా కాదు, మేము క్రైస్తవులం కాదు, చర్చికి వెళ్ళమని చెప్పింది. సరే వీడు నీ సంగతి తర్వాత చూస్తాను నేనని చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆమె ఓపెన్ అయిందండి. అప్పుడు ఓపెన్ అయ్యి చెప్పిందయ్యా, చర్చికి నేను వెళ్ళేదాన్ని, ముందేమన్నదంటే వచ్చి తల మీద ముసుకేసుకొని, అంతకుముందు ఏమన్నది, మేము చర్చికి వెళ్ళాం, క్రైస్తవులు కాదన్నది. ఆ మాత్రం తెలియదు మనకి. వచ్చి తల మీద కొంగేసుకుని వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని, మాకు పిల్లల్ని, రే ఇక్కడ నిలబడండి రా మీరు, పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేస్తారంటే, నాకు ఆశ్చర్యం అనిపి, మరి నా క్రైస్తవురాలను కాదని అన్నావు కదా, మరి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసరికి ఆమె స్టోరీ అంతా చెప్పింది. యేసుక్రీస్తు నమ్ముకొని నేను బాప్తిస్మం తీసుకున్నానయ్యా, నా భర్త తరపు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి నువ్వు దేవుని నన్ను విడిచిపెట్టు, లేదా నీ భర్త నన్ను విడిచిపెట్టు అని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొచ్చి నన్ను దేవునికి దూరం చేశారు. కానీ ఈరోజు వరకు మా ఇంట్లో ఒక ఫోటో కానీ ఏది కూడా లేదయ్యా. మా భర్త చాలా తగ్గిపోతూ అజిట్ చేస్తాడు, కానీ ఆ రోజైతే మరి వెళ్ళి నువ్వు వింటలేదు కదా అంటే, ఆమె వెళ్ళలేదంట, చర్చికి వెళ్తూనే ఉందంట. వాడు తెచ్చుకుని మందు తాగేసాడు. నువ్వు చర్చికి వెళ్ళడం మనం చూడడం సాధారణ ఎట్లా చేస్తాడు, మందు తాగేస్తే మరి ఇప్పుడైనా నువ్వు నమ్మకుంటే మీ భర్త చచ్చిపోతాడు అని చెప్తే పాపం ఆమె చర్చికి వెళ్ళడం మానేసింది. ఎన్ని బాధలు ఉన్నాయో మనం వెళ్తే కదా బయటికి తెలిసేది. మన పంచాయతీలు మనకనే, మన ఇంట్లోనే పంచాయతీలు చాలా ఉంటాయి. తర్వాత అన్నీ చెప్పి దేవునికి దూరం చేశారయ్యా అని చెప్తే నేను అన్నాను, నువ్వేమన్నా పూజలు అవి చేస్తున్నట్టు ఏమీ చేస్తలేదయ్యా, నేను పూజలు చేస్తలేదు, మీ ఇంట్లో ఉన్న ఫోటోలు ఏమీ లేదు అని చెప్పి, అమ్మా నేను ఒక మాట చెప్తాను, అన్నీ బాగా చేశారు కానీ నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా అని అడిగాను. ఎవరో టచ్ అయిపోయారా అని చెప్పింది. హల్లెలూయా. ఎవరితో కాలేదని చెప్పింది. నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, ఖచ్చితంగా నేను ప్రార్థన చేసుకుంటాను, నా భర్త గురించి ప్రార్థన చేస్తున్నాను, నేను చర్చికి వెళ్ళట్లేదే కానీ నా మనసు అంతా కూడా, నా మనసు నిండా ఆయనే ఉన్నాడాయా అని చెప్పి ప్రార్థన చేయించుకుని చూసారా, వెళ్ళకుండా ఓపెన్ అవుతారు వాళ్ళు. కనుకని ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట ప్రార్థన చేయటం కాదు, ఏది కాదు, ముందు సువార్త ప్రకటించాలి. మన గురించి సొల్లు సాక్ష్యాలు చెప్పొద్దు. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారంటే
వాళ్ళని గమనించాలి. వాళ్ళ ఆత్మల రక్షకులు, ఆత్మలు రక్షించేవారుగా ఉంటారు. అది లేనప్పుడు ఎంత సువార్త ప్రకటించినా వేస్టే. కొంతమంది అయితే స్వార్థానికి వాడుకుంటారు. కొంతమంది డబ్బులిచ్చి సేవకుల్ని సంపాదించుకుంటా ఉంటారు. ఇటు రకరకాలుగా ఉంటారు. నేను వచ్చేసిన తర్వాత, అయ్యా ఎప్పటికైనా సరే నేను దేవుని సన్నిధికి రావాల్సిందే. నా భర్తను తీసుకుని నేను వస్తాను. కొంత టైం అయినా నేను యేసయ్యను మర్చిపోలేదు. నా గురించి ప్రార్థన చేయడం అని చెప్పింది. నేను ప్రార్థన చేసి వచ్చేసాను. సువార్త ప్రకటించాలి అంతే. సువార్త నేను అంతా ఇంత అని ఏం చెప్పలేదు. అయ్యా నీకేమన్నా అవసరాలు ఉన్నాయమ్మా అని అడిగితే ఆమె చెప్పింది, అయ్యా మాకు ఇక్కడ లైట్ లేదు, చీకట్లో ఉంటున్నాం, స్ట్రీట్ లైట్ పోయింది, పిల్లలు మేము చీకట్లోనే ఉంటున్నాం. అంతేకాదు మరి మాకు గ్యాస్ ఉందయ్యా, ఎవరు కూడా మాకు గ్యాస్ ఇవ్వట్లేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తే ఒక కార్పొరేటర్ అని ఫోన్ చేసిన నేను. ఫోన్ చేసి, ఇది అవసరత, ఇక్కడ లైట్ లేదు, వీళ్ళకి గ్యాస్ లేదంటే, సార్ వాళ్ళు నాకు అప్పచెప్పండి, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి, నేను చేస్తాను, అది లైట్ ఇప్పిస్తా, వాళ్ళ గ్యాస్ ఇప్పిస్తా అని చెప్పేసరికి ఆమె నన్ను కింద నుంచి మీదకు చూస్తుంది. నేను సేవకుడినే కదా, ఒక కార్పొరేటరు ఆయనే నమస్తే అంటాడు. ఆ విధంగా చెప్పినప్పుడు అప్పుడు ఆమెకి దేవుని గురించి చెప్పడమే కాదు, సహాయం చేసే మనసు కూడా వీళ్ళకి ఉందని చెప్పి, అయ్యా కొంచెం సహాయం చేయండి అయ్యా అని చెప్తే తర్వాత నేను వెళ్ళలేదు. వాళ్ళ మనసులోకి వెళ్ళి మనల్ని తీసుకుంటారా పక్కకి? తీసుకెళ్ళారు. అదే నేనంతా నాకు ఆ వారాలు ఈ వారాల్లో నేను సొల్లు కబుర్లు చెప్పడం నాకు చేత కాదు. ఎస్, ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. ఉచితంగా పొందాం ఏంటి? సువార్త మరి మీరు విన్నప్పుడు ఎవరికైనా పైసలు ఇచ్చారా? లేదు కదా. ఉచితంగానే పొందాం, ఉచితంగానే స్వస్థపరచాలి. నేను స్వస్థపరిచాను అని చెప్పి కింద ఏంటది ఫోన్పే నెంబర్లు పెట్టి దీంట్లోకి 10,000 కొట్టండి, నేను ప్రార్థన చేస్తే బాగుపడతారు. ఎంత భయంకరం అంటే, ఎక్కడైనా సరే నేను ఫోన్పే ఈ సేవ కొరకు వాడుకోను, నాకు ఇష్టం లేదు అది. దేవుడు తన అవసరం అయితే తనే ఇస్తాడు అంతే. ఈ ఫోన్పేలు పెట్టి పిల్లలకి కూడా మనం చెప్పాను అనుకుంటాం, ఫోన్పే తీసేయండి పెడితే, ఎవరో ఒకరు ప్రేరేపణ వాళ్ళు ఇస్తారు కదా, డాడీ మీరు ఎందుకు తీసేయమంటున్నారు, నాకు ఇష్టం లేదు. వాక్యం చెప్పి ఫోన్పేకి డబ్బు పంపించడానికి చెప్పడం నాకు ఇష్టం లేదు, తీసిపారేసండి అని చెప్పినా నేను. దేవుడు మన అవసరం నాడు ఫోన్పేలు పెట్టేనే తీస్తారా? ఫోన్పే లేకుండా గొప్ప సేవ చేసిన దేవుని సేవకులు చాలామంది ఉన్నారు తెలుసా. వాళ్ళు నిజమైన సేవకులు అంటే వాళ్ళు బోధించేటప్పుడు కింద వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఫోన్పే నెంబర్లు కానీ ఉండవు. గమనించండి, వాళ్ళు సేవకులు. అయిపోయింది కదా. కనుకనే ఒక చోటుకెళ్ళి వీళ్ళు వస్తుంటే అప్పుడు చెప్పాడు ప్రభు, మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి, సువార్త ప్రకటించండి, తర్వాత స్వస్థపరచండి అని చెప్పడం. వీళ్ళు చాలా సంబరంగా వస్తున్నారు, యేసుక్రీస్తుతో వెళ్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ అన్ని అద్భుతాలు చేస్తున్నారు. మాకు దేవుడు అధికారం ఇచ్చాడు, అన్నీ చేసి ఘనత సంపాదించుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాళ్ళలో ఉన్న గర్వం చూడండి. మార్క్స్ వార్తలకు వద్దాం. మార్క్స్ వార్త అదే 9వ అధ్యాయము 33వ వచనం చూడండి. హల్లెలూయా. అంతట వారు చాలు, నేను మిగతాది నేను చెప్తాను. పైన ఒక చెవిటి అయిన మూగదయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారు వేరే ప్రదేశానికి వెళ్ళి ఆ శిష్యులతో వస్తున్నారు. సాధారణంగా సెక్యూరిటీ గార్డ్స్ ముందుంటారా, మినిస్టర్ ముందుంటాడా? సెక్యూరిటీ వాళ్ళే ముందుంటారు. యేసుక్రీస్తు శిష్యులు ఆయన కంటే ముందు నడిచి వస్తున్నారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఏముంది, స్వస్థత వరము
ఉంది. నడుచుకుంటూ వస్తున్నారు. యేసయ్య వెనక వస్తున్నాడు. ఒక పేషెంట్, ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకుని వచ్చాడు. వాడు చిన్నప్పటి నుంచి రోగం కలిగి ఉన్నాడు. చెవిటి అయిన మొగదేం ఆడు రోగం కలిగి ఉన్నాడు. వాడు తీసుకొచ్చి ఆ శిష్యుల దగ్గర ప్రభు ఎక్కడున్నాడు? వెనక ఉన్నాడు. వెనక ఉన్నప్పుడు శిష్యుల దగ్గర తీసుకొచ్చి ఆయన మాట్లాడాడు, అయ్యా మీరు దేవుని సేవకులు కదా, నా కొడుకు చిన్నప్పటి నుంచి కూడా రోగంతో బాధపడుతున్నాడు. దయచేసి మరి చాలా చోట్ల తీసుకెళ్ళినాడు. వీడికి ఫిట్స్ రోగం ఉంది. ఎక్కడ నీళ్ళలో పడతాడో తెలియదు, ఎక్కడ అగ్నిలో పడతాడో తెలియదు. జీవితం అంతా కూడా వీరిని కావలు కాసుకోవడమే నా బ్రతికైపోతుంది. వీడిని కావలు కాసుకుంటేనే ఎక్కడ చనిపోతాడని తండ్రి ప్రేమ చూడండి. ఎక్కడ చనిపోతాడో వాడిని చిన్నప్పటి నుంచి యవనస్తుడయ్యేంత వరకు ఎంత ఓపిక చూడండి. వీడు ఎక్కడ చనిపోతాడో తెలియదు. అయ్యా కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పా. వీళ్ళు భాషలో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మలో వెళ్ళిపోతే అన్ని టెక్నిక్లు వాడుతున్నారు. ఆ దెయ్యం పోవట్లే. పిల్లోడు ఆ ఫిడ్స్తో కొట్లాడుకుంటున్నాడు. వీళ్ళకున్న రోగం ఏంటి? లోపలే ఉంది వీళ్ళకి, ఐఎమ్ ద గ్రేట్. గర్వం ఉన్న వారిని ఎవరిని దేవుడు వాడుకోడు. హల్లెలూయా. ఏంటండి? గర్వం ఉన్న వారిని ఎవరిని కూడా దేవుడు వాడుకోడు. వీళ్ళకి ఏముంది? రెండు లోపాలు ఇక్కడ నేను చూపిస్తాను. మొట్టమొదటి చూసినట్లయితే వాడు బాగుపడలేదు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మరి అక్కడంతా గుంపుగా ఉండే పిల్లోడు కింద పడి కొట్టుకుంటుంటే యేసుక్రీస్తు వారు వెనకొచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు ఆయన. అంటే ఆ పిల్లవాడు తండ్రి, అన్ని చోట్ల వెళ్ళి తిరిగానయ్యా, నీ దగ్గరికి కూడా వచ్చా, నీ శిష్యులకి చెప్పాను ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని, వారితో కూడా కాలేదంటే ఇంక నాకు మార్గం ఏమీ లేదు, ఇక్కడ కూడా నేను బాగుపడలేదయ్యా అని చెప్పేసరికి ప్రభు వారికి చాలా కోపం వచ్చి అక్కడ ఆయన తిట్టాడు వాళ్ళని తిట్టి, ఆ చిన్నవాడిని ఇటు తీసుకురా బాబు, ఆ పై వచ్చిన వాళ్ళు తర్వాత ఉంటుంది, చిన్నవాడిని ఇటు తీసుకురా అని చెప్పి, ఏంటి అసలు స్టోరీ చెప్పు అని శిష్యుని పక్క పెట్టాడు ఆయన. పెట్టి ఏంటి స్టోరీ చెప్పు అంటే, అయ్యా ఇది అని చెప్పాడు. సరే, అన్ని చోట్ల తిరిగావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డబ్బులు ఖర్చు పెట్టావు, నీ జీవితం అంతా వీడి గురించే నువ్వు కష్టపడుతున్నావు. వాళ్ళ శిష్యులు నేను గురువుని, నేను బాగు చేస్తానని నమ్ముతున్నావా? నేను ప్రార్థన చేస్తే బాగుపడతాడా అని చెప్పినప్పుడు వాడు 27వ వచనంలో చక్కటి మాట అంటాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా నేను బాగు చేస్తానంటే? నమ్ముతున్నా ప్రభు అంటాడు. నమ్ముతున్నా ప్రభు అని చెప్పి అతనికి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా. రక్తస్రావం గల స్త్రీ ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, బాగుపడలే. చివరి గత ఏం టైంకి యేసయ్య దగ్గరికి వెళితే నేను బాగుపడతానన్నది. కానీ యేసయ్య ఆమె చేయించి ఆమె అనుకోలేదు అట్లా. ఆమె వస్త్రం మాత్రం విశ్వాసం వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను అని అనుకున్నది. ఎంతైనా సరే ఆ బహిష్టి అయిన ఆ రక్తస్రావం గల స్త్రీ సమాజంలోకి వస్తే యూదుల ఆచారం ప్రకారం రాళ్లతో కూడా చంపేస్తారు. అయినా కూడా ఏదో విధంగా నేను చచ్చిపోతానని డిసైడ్ అయింది. చనిపోయే ముందు ఆయన వస్త్రాన్ని తాకుతానని చెప్పి నడవడానికి ఓపిక లేదు. మోకాళ్ళ మీద దేక్కుంటానో పాక్కుంటానో వచ్చి మత్రానికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. బాగుపడ్డది కదా. కనుకనే ఈ పిల్లవాడు తండ్రిని నువ్వు బాగుపడతా, ఈ కుమారుడు బాగుపడతాను నమ్ముచున్నావా అని చెప్తే నమ్ముతున్నాను, కానీ చాలా చోట్ల తిరిగానయ్యా. ఏంటి? చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ కూడా చివరికి నుంచి శిష్యుల దగ్గర కూడా అయితే వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు అని చెప్పి వాడు మనసులో బాధను వ్యక్తం చేశాడు. నీ వలనైతే నువ్వు చేయైతే నమ్మితే ఖచ్చితంగా బాగుపడతాడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు వాడు వెలువలాడి కింద పడి కొట్టుకుని వాడి మీద దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిన వెంటనే నీ కొడుకుని తీసుకుని వెళ్ళు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులకి ఏంటండి ఫీజులు పోయినాయి. ఎంత అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. మేము ప్రార్థన చేస్తే బాగుపడలేదు, ఎందుకు ఈ విధంగా అయినదని తిట్టాడు కదా అక్కడ. విశ్వాసం లేని మూర్ఖతరంలారా. కొంచెం ముందుకెళ్ళండి ఆయన.
19వ వచనం, 9వ అధ్యాయం 19వ వచనం. అందుకైన విశ్వాసం లేని తరం వారులారా, చాలా 3.5 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చి అధికారం ఇచ్చి వెళ్ళి పంపితే వాళ్ళలో 2 లోపాలు ఉన్నాయి. అందుకే వాళ్ళ దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు. దేవుని వాక్యాన్ని చాలా గమనించినట్లయితే వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభువు తిట్టాడు. వాళ్ళకి ఏం లేవద్దమ్మా, విశ్వాసం లేదేమన్నది, మూర్ఖత్వం ఉన్నది. నేనంటే నేను గొప్పవాడిని. పెద్దయ్య గారు ఈ మాట ఎవరైనా అంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. పెద్దయ్య గారు ఏంటి, చిన్నయ్య గారు ఏంటి, అంజులేదు అన్నారంటే క్రైస్తవులు కూడా పెద్దయ్య ఓ సేవకుడు వెళ్తుంటే ఒక మినిస్టర్ని చూసినట్టు చూస్తారు. మనం టీవీలో చూస్తున్నాం. ఎందుకంత అంత హెచ్చించుకోవడం అవసరమా? కొంతమంది పూలు జల్లుతూ ఉంటారు, కొంతమంది బ్యాండ్ మేళాలు. యేసయ్య దగ్గర ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? శిష్యులకి ఎక్కడైనా జరిగిందా? నా ముందు బోర ఊదించుకోవడం నాకు ఇష్టం లేదని ప్రభువే చెప్పాడు కదా. వీళ్ళలో 2 లోపాలు మీతో చెప్తాను. మొట్టమొదటి లోపం ఏంటంటే, అన్నీ అనిపిస్తున్నారు, తింటున్నారు, పండుకుంటున్నారు, ప్రార్థన చేయటం మానేశారు, ఉపవాసం ఉండడం అసలే మానేశారు. సంసోను గురించి చూసినట్లయితే, సంసోనికి అభిషేకం ఉంది, నాజీరు వ్రతం ఉంది. దాన్ని అతను పోగొట్టుకున్నాడు. నాకు చాలాసార్లు మాట గుర్తొస్తుంది. పోగొట్టుకున్న తర్వాత ఆ తెలిలా చాలాసార్లు అన్నీ కూడా అవలేలుగా తాళ్ళు అవన్నీ కూడా తెంపేశాడు. ఇప్పుడేమై అభిషేకము పోయింది. అభిషేకం పోయింది. ఈ 7 జడలు కట్ చేసినప్పుడు అతని మీద ఉన్న అభిషేకం పోయినప్పుడు ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పి ఎప్పుడులాగే ఉన్నాను అనుకుంటా. అతనికి కూడా తెలుసు, అతనే చెప్పాడు ఈ జడలు కట్ చేస్తే నాలో బలం పోద్దని. ఎప్పుడులాగానే బిల్డప్ ఇస్తున్నాడు. మాట వాడకూడదు కానీ లేచి విరజిమ్ముకుంటున్నాడు. వాడి దగ్గర ఓపిక లేదు, అభిషేకం పోయింది. శారీరకమైన బలం వేరు, ఆత్మీయమైన బలము వేరు. ఆత్మీయ బలము మనలో ఉన్నది దయ్యానికి తెలుసు. అర్థమైందా? నిజమైన స్వస్థత చేయాలంటే బైబిల్తో పెట్టి తలకాయలు వలగొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొలుసులతోనూ బేడీలతోనూ కట్టేసేది అవసరమేమీ లేదు. ఖాళీ నిన్ను చూస్తేనే ఏం భయపడాలి, అది అభిషేకం. హల్లెలూయా. అంతే తల మీద చేసి వాడంతకీ కూడా పడిపోకుంటే దొబ్బేస్తారు అంతే. వాడు కింద పడి తల ఇటు తిప్పి కోడిని తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు. వాడు పడిపోడు. చివరికి కిందకు దొబ్బేసి వెనక పట్టుకో అంటారు. చాలామందిని దొబ్బేసేవారు నేను చాలామందిని చూశాను. అభిషేకం కాదు ఇది, అభిషేకం కాదు. రండిరా అని లేచాడు. ఎవరు? సంసోను. అభిషేకమే పోయింది. ఏమీ చేయలేక ఆ విధంగా సామాన్యుడైపోయాడు. ఒక వ్యక్తికి దేవుని యొక్క అభిషేకము పోయిందంటే మనం ఏమి చేయలేం. పొందుకోవడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం అంత ఈజీ. ఓకే, పొందుకోవడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం అంత ఈజీ అనే విషయాన్ని గమనించాలి. మనలో అభిషేకం లేకుండా భాషలు మాట్లాడినా, రకరకాల టెక్నిక్లు ఎన్ని చేసినా దేవుని ఆత్మకార్యం జరగదు. భాషలు మామూలే, రకరకాల మరి ఏదో చెప్పి దేవుడు నీతో అది మాట్లాడేది అవన్నీ కూడా నేనైతే నమ్మను. ఉంటే ఉండొచ్చు కాక. రిలీజ్ చేస్తూ ఉంటారు. చాలామందికి అదే పని. కష్టపడి వాక్యాన్ని అందించరు కానీ రిలీజ్ చేస్తే దేవుడు నీది నాతో మాట్లాడు, దేవుడు నీది మంచిదే, అభిషేకం ఉంటే మంచిదే. కానీ అభిషేకాన్ని నిలుపుకోవాలంటే 2 లోపాలు సరి చేసుకోవాలి. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటి లోపం ఏమిటంటే ప్రార్థన జీవితం ఉండాలి. ఏముండాలమ్మా? ప్రార్థన జీవితం ఉండాలి. రెండవది ఏంటంటే నీ మనసులో గర్వం, అహంకారము ఉండకూడదు. ఈ 2 లోపాలు శిష్యుల్లో ఖచ్చితంగా మనం చూస్తాం. అంతే, వెళ్ళగొట్టలేదు. పాపమాడు బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ప్రతి రాత్రి కూడా యేసుక్రీస్తు వారు శిష్యులు కలిసి కూర్చొని ఆ దినపరిచర్య ఏదైతే ఉన్నదో
దాని గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏదైనా డౌట్స్ ఉంటే అడిగేవారు. ఆ దినాన ప్రభు, ఏంటయ్యా ప్రభువా, నువ్వు మాకు అభిషేకం ఇచ్చావు కదా, దెయ్యాలు వెళ్ళగొట్టమన్నావు కదా, ఏంటి ఈ దెయ్యం మా మాట వినలేదు అని చెప్తే ప్రభు చెప్పాడు, ఇక్కడ ప్రార్థన వలన సమస్తమును సాధ్యమే. తింటున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ రకరకాలుగా గొప్ప గొప్ప గౌరవాలు పొందుతున్నారు. ఏం మర్చిపోయారు? ప్రార్థన చేయటం మర్చిపోయారు. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. ప్రార్థన లేని క్రైస్తవుడు కాడు. నీకు ఎన్ని వరాలైనా ఉండండి, ఆటోమేటిక్గా ప్రార్థన లేకుంటే పోతూ ఉంటాయి. కనుక మాటలకి రెండు విషయాలు ఆయన చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఏంటమ్మా? మార్క్స్ వార్తలకు రండి. అయ్యా, ఈ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగితే ప్రభు చెప్పాడు, ప్రార్థన వలన సమస్తమును సాధ్యమే. 9వ అధ్యాయమా, ప్రార్థన వలన సమస్తమును సాధ్యమే. కింద ఏం రాయబడి ఉన్నది? ఫుట్నోట్లో ఉంది, ప్రార్థన వలనే సమస్తం. 2 అంకి కింద ఏమేశాడు? మొట్టమొదటి అంకె చూసినట్లయితే మొట్టమొదటి అంకె ఎక్కడుంది? 2 ఇక్కడుంది, 1 పైన ఉంటుంది. 2 విషయాలు ప్రభు చెప్పాడు, మీరు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేయట్లే. క్లియరే కదా? 2 రకాలైన ప్రార్థనలు ప్రభు చేయమని చెప్పారు. మొట్టమొదటి చూసినట్లయితే కన్నీటి ప్రార్థన. చెప్పండి, ఏంటి? కన్నీటి ప్రార్థన. రెండోది ఉపవాస ప్రార్థన. ఈ 2 మీరు చేయట్లే. నా వెనక తిరుగుతున్నారు, మంచిగా నా వెనక తిరుగుతున్నారు. ఒక వ్యక్తి ఒక కుక్కను పెంచుకుని బాగా ట్రైనింగ్ ఇచ్చాడంట, అడవుల్లోకి వెళ్ళి జంతువులను పట్టుకోవడానికి. బాగా ఒకసారి ఆ కుక్కను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? అడవులోనికి వెళ్ళాడు. అవతల నుంచి ఏదో జంతువు కనపడ్డది, మురుగుతుంది. కనుక అతను అన్నాడు, ఉసుకో, వెళ్ళి పట్టుకో, ఉసుకో అంటుంటే ఆడ వెనక తిరిగి ఇది కూడా ఉసుకో అంటుందంట. దాని పని ఏంటి? ఉసుకో అనడమా? ఈ రోజుల్లో చాలామంది సేవకులు కనుక ఉసుకో అన్నట్టే ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా స్ట్రాంగ్గా ఉండలే. నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ప్రార్థన చేసి శాతకాదు వెళ్ళిపోదేయమంటే 10 మంది అంటే వెళ్ళిపోదేయమా, మరి నువ్వెందుకు వెళ్ళగొడతలేదు? నేను చెప్పినప్పుడే గుర్తొచ్చిందా దయ్యాన్ని వెళ్ళగొట్టాలని? కనుక ఉసుకో అంటే ఇన్ని రోజుల నుంచి నేను ట్రైనింగ్ ఇచ్చి ఇంత నీ గురించి ఖర్చు పెడితే నా వెనక ఉసుకో అనడానిక నేను పిలుచుకొచ్చిందని చెప్పి దాన్ని అడుగులో వదిలేసిపోయాడంట. నీ సావు నువ్వు చావని. పనికిరాని వాళ్ళు ఎందుకమ్మా దేవునికి? డబ్బులతో దేవుని కొనగలుగుతామా? అధికారంతో దేవుని కొనగలుగుతామా? లేదు. కనుక ఇక్కడ చూసినట్లయితే మీలో లోపం ఏంటో తెలుసా? కన్నీటితో ప్రార్థన చేయట్లేదు. గమనించుకోండి, ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కంపల్సరీ. విరిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన బలి. రెండవది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కామన్ ఉపవాసం ఉంది, అభిషేకంతో కూడిన ఉపవాసము ఉంది. కామన్ అభిషేకంతో ఒక విశ్వాసులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని వాడుకుంటాడు, సరే. కానీ అభిషేకముతో కూడిన ఉపవాసం ఏదైతే ఉన్నదో వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఉపవాసాలు 2లాగే ఉంటాయి, కానీ అందరూ 2 రోజులు 3 రోజులు చేయొచ్చు. మోషే 40 దినాలు ఎందుకు చేయాలి? యేసుక్రీస్తు వారు 40 దినాలు ఎందుకు చేయాలి? ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపిన వారిని, దేవుని ఆత్మచేత నింపబడిన వారిని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. దేవునిలో ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని యొక్క అభిషేకం గురించి ప్రార్థన చేసిన వ్యక్తుల్ని వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. సాధారణమైన విశ్వాసులు కూడా సంఘ క్రమం కొరకు ఇంకొక క్రమం కొరకు ఉపవాసం ఉంటారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా బాగుండొచ్చు, కానీ ప్రభు కొరకు వాళ్ళు వాడబడరు. విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన లేని వాళ్ళు
విశ్వాసంలో స్థిరంగా ఉండొచ్చు, కానీ ప్రభు కొరకు వాడబడరు వాళ్ళు. వాళ్ళ కుటుంబం వాళ్ళ కొరకే ఉంటుంది ఆ ఉపవాసం. కానీ ప్రభు కొరకు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళని ప్రభు వాడుకుంటాడు. ఇక్కడ శిష్యులకున్న మొట్టమొదటి లోపం ఏంటంటే, ఆ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేదంటే, ఏమి యేసునామంలో వెళ్ళిపో దెయ్యం అంటే ఆడుకుంటూ అంటాడు, యేసునామంలో వెళ్ళిపో నువ్వు అని. ఆడు కూడా తెలుసు భాష. వీళ్ళు ఆ విధంగానే అంటున్నారు, పోతలే. కారణం ఏంటి? యేసుక్రీస్తు వెనక ఉండి ఉసుకో అంటే ఉసుకో అంటున్నారు. ఆ పెంపుడు కుక్కలాగా ఉసుకో అంటే ఉసుకో అంటున్నారు. వెళ్ళిపోదేయమంటున్నారు 12 మంది. ఎక్కడ వెళ్ళిపోతారు? ఈ బొంద ఉపవాస ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, కానీ భాషలు నేర్చుకుంటారు, గద్దించడం నేర్చుకుంటారు. ఆ విధంగా తన్నులు తిన్న సేవకులు చాలామంది ఉన్నారు దెయ్యాల చేతిలో. తన్నులు తిన్న దెయ్యానికి తెలుసు ఎవడు బాతకాలను కొట్టువాడో, ఎవరు పవర్ఫుల్ వ్యక్తో దెయ్యానికి బాగా తెలుసు. పౌలు తెలుసు, యేసే తెలుసు, నువ్వెవడవరా అన్నాడా లేదా దెయ్యం. ప్రార్థనాపరుడు, అభిషేకం కలిగిన వ్యక్తులు దెయ్యానికి తెలుసు. ఉపవాసం మానేశారు. ఎక్కడైనా సేవకుని పిలితే అన్నం పెడతారుగా, మంచిగా తింటున్నారు, డబ్బులు ఇస్తే మంచిగా తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తుంటే యేసుక్రీస్తుకి జై అంటే వీళ్ళు కూడా జై అంటున్నారు. ప్రార్థనే లేదు. ఏ విశ్వాసికైనా, ఏ సేవకుడికైనా ప్రార్థనలో 2 భాగాలు. ఒకటేంటి? కన్నీటి ప్రార్థన. చెప్పండి, కన్నీటి ప్రార్థన ఉండాలి. ఉపవాసం ఉండి మనం ప్రభు సన్నిధిలో మోకరించిన వెంటనే మన కన్నీళ్ళు దారాలుగా కారాలి. హృదయం పగిలితే కన్నీళ్ళు వస్తాయి. పొడి మాటలతో ఎన్ని ప్రార్థనలు చేసినా అవి ఒట్టొట్టియే. రెండోది ఏంటంటే, ఉపవాసం ఉండేదో సంఘక్రమం కొరకు కాదు, శుక్రవారం ఉండి ఏదో శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళొస్తాను అని కాలక్షేపానికి రావడం కాదు. ఒరిజినల్గా యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో చెప్పినట్టు ఏ క్రమాన్ని పాటించాలో ఆ క్రమాన్నే పాటించాలి. సరే, అయిపోయింది, మేము వెళ్ళగొట్టలేకపోయినాం అంటే, నాకు తెలుసు మీరు ఉపవాసం ఉండలేదు, కన్నీటి ప్రార్థన మొత్తమే మర్చిపోయి. ఈ దినాల్లో సంఘాలు ఈ విధంగా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే, చాలామందికి ఉపవాసం అంటే ఇష్టం లేదు. ఏమి ఇష్టం ఉంది చెప్పండి? దెయ్యాలను వెళ్ళగొట్టాలని ఆశ ఉంది. ఇంకేమి ఇష్టం ఉంది? ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సిద్ధపడదామంటే ఈరోజు రారు, ఆదివారం దేవదూతలు వెళ్తారు. వాళ్ళని చూస్తే నాకు తక్కువ కోపం రాదు. ఏంటి? దేవదూతలాగా వైట్ డ్రెస్సులు వేసుకొని, ఒకళ్ళు సగం 50-50 వేసుకొని వైట్ డ్రెస్సులు వేసుకొని వస్తారు. ఉపవాసం వద్దు, కానీ ఏం కావాలి? ప్రభు బల కావాలి. ఇది క్రమమా? ఉపవాసం లేదే మనం ఏం చేయగలడం? యేసుక్రీస్తు వారి శిష్యులు 2 మర్చిపోయారు కాబట్టి ఆయన చెప్పాడు, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తేనే నీ అభిషేకం నీ మీద నిలుస్తుంది, లేకుంటే పోతుంది. రెండవ లోపం ఏంటంటే, అక్కడ ప్రభు చెంపలు వాయుగొట్టినట్టు చెప్పాడు కదా, తలలు వంచుకున్నారు కదా, ఇప్పుడైనా బుద్ధి రావాలా? ఇక్కడేంటి? యేసుక్రీస్తు కంటే ముందు లేచి, రేయ్ పేతురన్న, నువ్వు గొప్పడువా? నేను గొప్ప అంటే నేను గొప్ప. అంతకుముందే బుద్ధి చెప్పాడు ప్రభు. ప్రార్థన లేదురా మీ బతుకుల్లో, ఉపవాసం లేదురా మీ బతుకుల్లో అంచేతే దెయ్యం ముందు తలంచుకునే పరిస్థితులు వచ్చినాయి. యేసుక్రీస్తు వారు ఏ దెయ్యాలు వెళ్ళగొట్టండి, ఏ స్వస్థత చేసినా ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన మర్చిపోయేవారు కారు కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ శిష్యులను అవసరమైతే శిష్యులను వదిలేసి ఏకాంతంగా పోయి ప్రార్థన చేసుకునేవాడు. ఎక్కడా కూడా ఆయన పరిచర్య మొదలుపెట్టినండి సిలువ మీద చనిపోయేంత వరకు ప్రార్థన చేస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్తుంది. హల్లెలూయా కదా. ప్రార్థన. ఎవ్రీ విక్టరీ, స్పిరిచువల్ విక్టరీ బిహైండ్ దెర్ ఇస్ ఎ ప్రేయర్. అంతే. ప్రతి ప్రార్థన వెనుక, గొప్ప కార్యాల వెనుక ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉండాలి. అయిపోయింది కదా. దయ్యాలను వెళ్ళే వీటిలోకి తలంచుకున్నారుగా. ఏమైనా బుద్ధి వచ్చిందా? లేదు. మళ్ళీ కిందకు వచ్చి నేను లీడర్ అంటే నేను లీడర్ అని కొట్టుకుంటున్నారు. కొట్టుకోవడము ఒకటే తక్కువ. అక్కడ లీడర్షిప్ కొట్లాట కదా. ప్రభువుకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడే కదా ప్రార్థన లేక ఆఫ్టర్ ఆల్ ఒక దెయ్యం ముందు తలంచే పరిస్థితి వచ్చిన వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు.
ఎవరైనా మారు మనసు పొందే వాక్యం హృదయంలోకి వెళితే కదా, చర్చకొచ్చి వాక్యం వింటే కదా, వాక్యాన్ని అప్లై చేసుకుంటే కదా. ఏదో వస్తున్నారు పోతున్నారు అంతే, వాళ్ళ బ్రతుకులు ఆ విధంగానే ఉంటున్నాయి. కిందకు వచ్చి లీడర్షిప్ వచ్చింది. ప్రభుకి ఎంత బాధ కలిగిందంటే, విశ్వాసులు దిగజారిపోయినప్పుడు సేవకులకి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? ఆదివారం చూడండి, దేవదూతల్లాగా వస్తారు, దేవదూతల్లాగా వైట్ డ్రెస్సులు వేసుకుని వస్తారు. ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటారు ప్రార్థన. ఆదివారం మాత్రం సుక్కలన్నీ తెల్ల తెల్ల సుక్కలు చాలా కనబడతాయి. లీడర్షిప్ ప్రభు చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశాడు చూడండి. సెకండ్ ట్రీట్మెంట్. ప్రభు 2 మాటలు చెప్పాడు. ఒరే నోరు మూయిండ్రా అని చెప్పి 35 వచ్చిన చూడన్నా. చాలే. మొట్టమొదటి ఏం చెప్పాడు? అరే వీడెవరో గొప్పోళ్ళని లేదా నా కోట్లేయండి నేను గొప్పోడైతాను కాదు, నాయకుడు పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడైనా గొప్పవాడు ఎవరైనా ఉన్నట్లయితే వాడు పరిచారకుడై ఉండాలి. అంటే పరిచారం చేసే మనసు కలిగి ఉండాలి. కుర్చీల మీద కూర్చుని మైకులు పట్టుకోవడం చాలా ఈజీయే. పరిచారం అనేది చాలా కష్టం. పరిచర్య చేయడం చాలా కష్టం. ఆదివారం వచ్చే షో చేస్తే చాలా ఈజీయే, కానీ శుక్రవారం మోకరించి కన్నీటితో ప్రార్థన చేయటం కష్టమా? కష్టమే. ఎందుకు? కష్టం అది. కాబట్టి కష్టం అవసరం లేదు ఎవరికని చెప్పి, మీలో లీడర్ అని కొట్లాడుతున్నారు కదరా బాబు, ఎవడైనాను క్రైస్తవ నాయకుడైతే వాడు ఏ విధంగా ఉండాలి? పరిచారకుడిగా ఉండాలి, సర్వెంట్గా ఉండాలి. ఆయన కూడా చెప్పాడు కదా, ఆయన దేవదూతలతో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి, ఫిలిపినాలు కదా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం 2వ అధ్యాయం కదా, సరే, దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని ఈజ్ గ్రేట్. ఆయనతో పోల్చదగిన వాడు ఎవడూ లేడు. 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. తను తాను అన్ని ఖాళీ చేసుకున్నాడు, మామూలుగా ఉన్నాడు, ఆర్డినరీ పర్సన్ లాగే ఉన్నాడు. అవునా? ఎక్కడా కూడా వీళ్ళు మా అక్కడ గుడి కడదాం, ఎక్కడ గుడి కడదాం, అది ఇది చేద్దామని చాలా సలహాలు ఇచ్చారు. వీళ్ళు ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. ఆయన పరిచారకుడిగా ఉండడానికే ఇష్టపడ్డారు. పిల్లారా, మంచిది. అప్పుడు ప్రభువుకు చాలా కోపం వచ్చి చెప్పాడు ఒక మాట, గొప్పవాడిని నేను గొప్పవాడినని పెద్ద ఏదో ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు కదా, నోరు మూసుకోండి అని చెప్పి, మీలో ఎవడైనా గొప్పవాడు కావాలితే, ఈ లోకంలో గొప్పతనం కావాలంటే ఏంటి? డబ్బుంటే చాలు, రౌడీజం చేస్తే చాలు, వాళ్ళు లీడరే. రౌడీజం అన్నా ఉండాలి, డబ్బు అన్నా ఉండాలి. అవి లేని వాడు ఎవడు కూడా నాయకుడు కాలేడు ఈ లోకరీత్యా. కానీ యేసుక్రీస్తులో ఎవడైనా నాయకుడు కావాలంటే వాడై దాసుడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి అని ప్రభువు వాళ్ళకి 2సారి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి ఒక మంచి పని చేశారని చూడండి. 37 వచనం, 36, 37 వచనాలు. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలబెట్టి ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డల్లో ఒకనిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకుని. కనుక బుద్ధి చెప్పాడు. అరే బాబు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. ఒక సంఘటన నేను చూశాను. ఒక చిన్నపిల్లోడిని, పాకీ పిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రులు ప్లాట్ఫామ్ మీద తెచ్చిపెట్టి వాళ్ళు ఏదో సోది చెప్పుకుంటున్నారు. వాడు పాక్కుంటూ పోయాడు. ఎక్కడికి? ట్రైన్ దగ్గరికి. వీళ్ళు అంతకే చూస్తలేదు. పాక్కుంటూ ట్రైన్ దగ్గరికి పోయాడు. అంతలో ఒక ట్రైన్ వచ్చింది. వాడికి తెలుసా? ట్రైన్ చక్రాలు పట్టుకొని ఆడుకుంటున్నాడు. ఎవరూ చూడలే. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. స్మాష్ అయిపోయాడు. పచ్చడి అయిపోయాడు. అప్పుడు లేచి ఎడుతున్నారు. శిష్యుల పరిస్థితి ఏంటి? చిన్నపిల్లడికి ఏమీ తెలియదు కదా. వాడికి తెలుసా? ఏమీ తెలియదు వాడికి. ఇట్లాంటి మనసు మీరు కలిగి ఉండాలి. చిన్నపిల్లల లాంటి మనసు కలిగి ఉంటే
వాట్ ఆర్ నిజమైన లీడర్? ఐ ఆమ్ ద లీడర్. యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఒక లీడర్. ఆయన లాంటి లీడర్ ఎవరు కూడా లేరు. దీనత్వంలో, ప్రేమలో లీడర్ ఆయన. ఇట్లా మీరుంటే గొప్పవారు మీరు అవుతారు అని శిష్యులు తర్వాత ఆ విధంగా అయ్యారనుకోండి. తర్వాత విషయము కనుక చూసారా, దయ్యాన్ని వెలగొట్టకపోవడానికి కారణం ఏంటి? మన జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి? కన్నీటి ప్రార్థన లేదు. మీ జీవితంలో అయినా నా జీవితం ఉపవాస ప్రార్థన లేదు. ఇంకా చూసినట్లయితే గర్వం అసలు పోలే, అహంకారం గర్వం అనేది అసలు పోలే అని చెప్పి ఈ చిన్నపిల్లలు అంటుగా ఉంటే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు ఉంటారు అని ప్రభువు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులు తరువాత విషయాలు నేర్చుకున్నారు, పరిచారకులుగా ఉన్నారు. ఒక బైబిల్ కాలేజీలో చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ కాలేజ్ అయిపోయింది, హాస్టల్లో ఉన్నారు పిల్లలు, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతున్నారు. 10 మంది ఆడపిల్లలు, మైనర్స్ వాళ్ళు. ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అన్నారట, అయ్యా దేవుని అభిషేకం మాకు కావాలి, దేవుని అభిషేకం కావాలి, ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే, అరే మీకు ఏమీ తెలియదమ్మా, మీరు 10th క్లాస్ చదువుతున్నారు, చదువుకోండి ఫస్ట్, ఈ ఉపవాసాలు ప్రార్థనలు తర్వాత కానీ మీరు చదువుకోండి ఫస్ట్ అని చెప్పి ప్రిన్సిపల్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. పోండి ఇక్కడి నుంచి పోండి, మీకు ప్రార్థనలు అంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట అని చెప్పి వాళ్ళు వెళ్ళగొట్టాడంట. అందులో పాప చాలా విశ్వాసం గల పాప 10th క్లాస్. కనుక మనం ఏమీ లేదు, హాస్టల్లోకి వెళ్దాం, రూమ్ తలుపేసుకుందాం, యేసుక్రీస్తు వారు శిష్యులు చేసినట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి పక్షపాతం లేదు కదా, వయసుతో పెద్దవాళ్ళ కంటే చిన్న బిడ్డలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు కదా అని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళారు. ఉపవాసం స్టార్ట్ చేసి ప్రభువా నీ ఆత్మచేత అభిషేకించు, ప్రభువా మేము తగమా, నీ అభిషేకాన్ని మేము తగమా, నీ అగ్ని చేత మమ్మల్ని అభిషేకించు. ఒకటే ఆశ, వాళ్ళందరూ ఒకటే మనసు. ఆ విధంగా ప్రార్థన 10 దినాలు ప్రార్థన చేశారు. ఆ విధంగానే 10వ దినాన దేవుని యొక్క అగ్ని వారి మధ్యకి దిగొచ్చిందంట. హల్లెలూయా. చిన్నబిడ్డలు వాళ్ళకేమీ తెలియదు. దేవుని యొక్క అభిషేకం వారి మధ్యకి దిగొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మండించబడి భాషలు మాట్లాడుతుంటే, క్రిస్టియన్ కాలేజీకి ఉన్న ప్రిన్సిపాల్కి ప్రార్థన జీవితం లేదు, అతనికి ఏమీ ఆ అనుభవం లేదు. కాబట్టి ఏమన్నాడు, ప్రార్థన చేసుకున్న పిల్లల్ని ఆటంకపరిచాడు. వారిలో మరి ఏ విత్తనం నాటుకున్నదో తెలియదు. ఎప్పుడైతే 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆ రూమ్ అంతా కూడా మండడం మొదలుపెట్టింది. ఆ రూములో దేవుని యొక్క వెలుగు ప్రకాశించడం మొదలుపెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు. వారందరూ కూడా అభిషేకించబడ్డారు. 15 సంవత్సరాల వయసు. ఆశ అనేది మనకు ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దయ్యాలను వెలగొట్టాలని, భాషలు మాట్లాడాలని, ప్రొఫెసీలు లేకపోతే నాకు ఆ వారాలు ఈ ప్రభా, ఈ వారాలు అని వాటి కొరకు ప్రాకులాడక, అధికారాల కొరకు ప్రాకులాడక, ప్రభు సన్నిధిలో కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, తగ్గించుకుంటే దేవుడు నేను ఆటోమేటిక్గా వాడుకుంటాడు. ఇది నన్ను మనం నేర్చుకునేది అంశం. అది దేవుని ఎదుట బహుగా తగ్గించుకోవటమే కాదు, కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నువ్వెవరైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇటువంటి ఉపవాస దినాలు ఎన్నో మనం అటెండ్ చేసి ఉండవచ్చు. దేవుడు దీంతో డైరెక్ట్గా మాట్లాడు, నేను భాషలు మాట్లాడతాను, నేను పాటలు పాడతాను, లేకపోతే నాకు అభిషేకం ఉంది, ఈ సొల్లు కబుర్లన్నీ మానేసి ప్రభు సన్నిధిలో అలవాటు ఆచార ప్రకారం ఏది చేయక మొట్టమొదటి దేవుడు వాడుకోవాలంటే 3 కన్నీటి ప్రార్థన చెప్పండి, 2వది ఉపవాస ప్రార్థన, 3వది మనల్ని మనం తగ్గించుకోవడం. బహుగా తగ్గించుకోవాలి. ఎంత? చిన్నపిల్లడు ఆడుకుంటున్నాడు బయట, వాళ్ళ తల్లిదండ్రులు వాడు మర్చిపోయారు, ఆడుకుంటున్నాడు. అక్కడ నాగుంపావు వచ్చింది, మీరు చూసే ఉంటారు. నాగుంపావు వచ్చి ఆ పిల్లోడిని చుట్టుకున్నది. వీళ్ళు మొత్తుకుంటున్నారు, అడిగేచ్చా అది నాగుంపావు, కరిసి చచ్చిపోతారని. వాడు నోట్లో పెట్టుకున్నాడు.
దాని తల తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుని పాపం అదేమంటలేదు, అదేమంటలేదు, అటనే చూస్తుంది. నోట్లో పెట్టుకున్నాడు, కింద అటు ఇటు ఆడాడు. అక్కడ ఎవరో ఏదో దేనికో గంజి ఉంటుంది కదా, వేడి గంజి, దాంట్లో వాచ్ చేశారంట. అప్పుడు పాతినాళ్ళు ఆ విధంగా ఆ గంజితో ఉండి ఆ తట్టలతో వాచేవారు, గంజి అంటారు దాన్ని. ఆడేం చేశాడంటే అటు ఆడుకుని ఇటు ఆడుకుని ఆ పాముని తీసుకెళ్ళి వేడి గంజిలో ముంచాడు. తెలుసా వాడికి కరిస్తే చనిపోతాడని తెలుసా వాడికి? తెలియదు. ఆడుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా వాడు ఆటకు వస్తేవే అనుకుంటున్నాడు, పామని వాడికి తెలియదు. పాకేవాడు తీసుకెళ్ళి గంజిలో పెట్టాడు అంటే దాని తలకాయ దెబ్బకి చచ్చింది అది. ఏమీ తెలియదు. కనుకనే చిన్న పిల్లల్లాగా ఉండాలి, తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చించేటప్పుడు హెచ్చిస్తాడు. హెచ్చింపు కొరకు మనం ప్రయత్నాలు చేయొద్దు. అక్కడ నన్ను ఇన్వైట్ చేశారు, ఎక్కడ స్పీకర్గా పిలిచారు, అక్కడ ఈ నాకేమీ ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఇంటర్నల్గా కన్నీటి ప్రార్థన ఆరంభించు. నీ ఇంటిని మొట్టమొదటి ప్రభు కొరకు సంపాదించుకో. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టు, తగ్గించుకోవడం మొదలుపెట్టు. ఈ 3 సీక్రెట్స్ ఎవరి జీవితంలో ఉంటాయో, శిష్యులు ఆ 3 అలవర్చుకున్నారు. వారు ఎన్నో దెయ్యాలను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని లేపారు, అద్భుతాలు జరిగినాయి. ఈ గర్వం, అభిషేకము, ఈ గర్వము ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు అధికారం ఇచ్చి పంపించారు. ఒరిజినల్ అభిషేకం ఏంటంటే ప్రభు తను వెళ్తూ చెప్పారు, నేను మీకు అధికారం ఇచ్చాను, సరిగా మీరు వాడుకోలేదు. ఒరిజినల్ అభిషేకం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి. వెళుతూ మీరందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేసి, మరి యోవేలు దర్శనం ప్రకారం అంచె దినాల్లో నా ఆత్మను కుమరిస్తానన్నాడు. ప్రతి ఒక్కరి మీద తన ఆత్మని, ఎవరిని కూడా ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు, వృద్ధులు, పనివారు, అందరు దాసులు అందరి మీద ఏ భేదం లేకుండా కుర్మ మీరు అందరూ వెళ్ళి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రూమ్లోకి వెళ్ళారు. యేసుప్రభు తల్లి ఉన్నది అక్కడ, మగ్ధుల వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవుని సేవకులతో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. ఎంతమంది? 120 మంది మీద. వాళ్ళు ఎవరైనా యాజకులు ఉన్నారా? అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారా? గొప్పవారు ఉన్నారా? దేవునికి ఏ భేదం లేదు. తగ్గించుకున్నవాడు ప్రభుకు కావాలి. కన్నీటితో ప్రార్థన చేయటం ప్రభుకు కావాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రభుకు కావాలి. ఏ విధంగా వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. ఇది మనం పరిశీలించుకుందాం. మనం ఫెయిల్ అవడానికి కారణాలు ఈ 3. మొట్టమొదటి గర్వం, రెండవది ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మర్చిపోయావు, మూడవది కన్నీటి ప్రార్థన మర్చిపోయావు. కాబట్టి దెయ్యాలను వెళ్ళగొట్టడం కాదు, దెయ్యాలే నీతో ఆడుకుంటున్నాయి. ప్రతి క్రైస్తవ కుటుంబము, చివరిగా చెప్పి ముగిస్తాను, సాతాను చేతిలో వాడబడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంట్లో గొడవలే, ఎప్పుడు ఇంట్లో చూసినా దెయ్యాల గొడవలే. ఎందుకు అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మర్చిపోయావు కాబట్టి, నువ్వు కన్నీటి ప్రార్థన మర్చిపోయావు కాబట్టి. అదేవిధంగా నేనంతా ఇంతని హెచ్చించుకుంటున్నావు కాబట్టి దేవుడు ఎవరిని వాడుకోవట్లేదు. ఈ 3 తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. కనుక దినాన దేవుని వాక్య ప్రకారం యేసుక్రీస్తు వారి శిష్యులు వాళ్ళు ఆయన అధికారం ఇచ్చాడు. అధికారాన్ని వాళ్ళు ప్రార్థన లేక, ఉపవాసం లేక, అధికార గర్వంతో దాన్ని పోగొట్టుకుని ఒక చిన్న పిల్లడు ముందు తలంచుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. కనుకనే ఈ దినాన మనము సాతాను చేతిలో, మన కుటుంబాలు సాతాను చేతిలో ఉండి అల్లర్లు, గొడవలు ఉంటున్నాయంటే 3 కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు. గర్వంతో, అహంకారంతో నిన్ను హెచ్చించుకుంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను తీసి పక్కకు పెట్టాడు. అక్కడికి వెళ్ళి భాషలు మాట్లాడడం, లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంసోను వల్లే అభిషేకం వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? అభిషేకం లేదని కాదు, పోగొట్టుకున్నావు. ఎందుకంటే ప్రార్థన చేయటం మానేసావు, ఉపవాసం చేయటం మానేసావు. అదేవిధంగా గర్వము ఎక్కువ. దేవుడు ఇచ్చే వరకు కూడా చాలా ఇల్లు ప్రభా, వెహికల్ ప్రభా అన్నీ ఇచ్చేదాకా బాగానే ఉంటారు. ఇచ్చిన తర్వాత ఏమొస్తుందమ్మా? గర్వము, అహంకారం వస్తుంది. దేవుడు వాళ్ళని పక్కకు పెట్టేస్తాడు. ఇది ప్రభు సన్నిధిలో వాక్యం వినిచున్న నా ప్రియులారా, ప్రభు సన్నిధికి వచ్చిన మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. యేసు ప్రభు శిష్యులు ఫెయిల్యూర్ అవడానికి 3 కారణాలు: కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, తగ్గించుకోవడం. ఈ 3 ఎక్కడైతే ఉంటాయో దేవుడు బహుబలంగా మరి వాడుకుంటాడు. సంఘంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నా, అదేవిధంగా చూసినట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లో నువ్వు ప్రోగ్రాం వింటున్నా,
నీ ప్రార్థన జీవితాన్ని చోరు పరిశీలించుకో. ఎందుకు నువ్వు అవమానాలు పాలవుతున్నావు, ఎందుకు అల్లర్లు అవుతున్నావు అంటే ప్రార్థన పూర్తిగా లేదు. కన్నీటి ప్రార్థన చేయటం మర్చిపోయావు. పైగా దేవుడు ఇచ్చిన అన్నిటిని బట్టి నాకెంత పెద్ద ఇల్లు ఉంది, నాకెంత పెద్ద వెహికల్ ఉంది, నాకెన్ని డబ్బులు ఉన్నాయని గర్వం అహంకారంతో విర్రవీగుతున్నా కాబట్టి దేవుడు పక్కకి పెడుతున్నాడు. ఇది నాన్న తిరిగి దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు శిష్యుల వలె మనమందరం ఏకాత్మతో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుందాం. దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? దేవుడు అధికారం ఇచ్చాడు కదా, రోగుల మీద, చనిపోయిన వారిని లేపండి, రోగులను బాగు చేయండి, కుష్ఠరోగులను బాగు చేయండి, చనిపోయిన వారిని ఇంత అధికారం ఇస్తే ఎందుకు దాన్ని పోగొట్టుకుంటున్నావు? నువ్వెక్కడికి వెళ్ళినా నీ గొప్పతనాలు లేకపోతే నీకున్నాయి చెప్పుకుంటున్నావు, కానీ యేసుక్రీస్తుని వాళ్ళకి పరిచయం చేయట్లే. సువార్త ప్రకటించడం మానేశావు. సేవకులు చేస్తారులే అని పక్కగా మరి ఆ సేవకుల మీద నెట్టేస్తూ నువ్వు ప్రార్థన చేయటం మానేశావు. ఇంతకుముందు దేవుడు నేను ఎంతో వాడుకునేవాడు. భాషలు మాట్లాడటము నేర్చుకున్నావు, ప్రవచనాలు నేర్చుకున్నావు, కన్నీటి ప్రార్థన వదిలేసావు, ఉపవాస ప్రార్థన వదిలేసావు. తగ్గించుకోకుండా నాకు ఇన్ని వచ్చాయి, లేకపోతే నేను ఎంత చదువుకున్నాను, నాకు ఎంత ఇల్లు ఉంది, నాకన్నా నేను గర్వంతో అహంకారంతో విర్రవీగుతున్నావు. చిన్నపిల్లలు లాంటి మనసు కలిగి ఉండమని ప్రభు చెప్పాడు. ఆ విధంగా మనం తగ్గించుకుందామా? ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థన ప్రారంభిస్తామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడతామా? దేవుడు దాని కొరకే మనందరి నిమిత్తం ఎదురు చూస్తున్నాడు. ఈ చల్లారిపోయిన మంటను తిరిగి వెలిగించుకోవాలంటే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనం బహుగా తగ్గించుకోవడం మూడు నేర్చుకుంటే దేవుడు నేను మరలా వాడుకుంటాడు. నీ వరాలు చూసి, భాషలు చూసి గర్వపడకు, ఇల్లుని చూసి గర్వపడకు. దయ్యాలు నా మీద తిరగబడుతున్నాయి. ఎందుకు? కారణం ఏంటంటే నేను ప్రార్థన చేయటం మానేశాను ప్రభువా, ఉపవాసం ఉండడం మానేశాను. కాబట్టి సాతాను మీద అధికారం పాదాల కిందకి తీసుకొచ్చావు రోమా మరి 16లో ప్రకారం. కానీ వాడు నా తల మీద తిన్నాడు, నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాడు. కారణం ఏంటంటే నాలో ప్రార్థన జీవితం చల్లారిపోయింది, కన్నీటి ప్రార్థన చల్లారిపోయింది. సరికదా నేను ఇచ్చిన అన్నింటిలో గర్వం అహంకారంతో తిరుగుతున్నాను. కాబట్టి దినాన నా జీవితము నెట్టివేయబడ్డాది. సంసోను వలె దాసునైపోయాను. నా కళ్ళు పోయినాయి, నా బలం పోయింది, గుడ్డివాడిని అయిపోయాను. ప్రభా నా చేయి పట్టుకుని లేవనెత్తవా. నాలో ఉన్న అహంకారం ప్రభా తగ్గించుకొని నీ పాదాల దగ్గర సాగిలు పెడతాను. కన్నీటితో ప్రార్థన చేస్తానయ్యా, ఉపవాసంతో ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాసం నాన్న నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. నాతోనే మాట్లాడావయ్యా. కన్నీటి ప్రార్థన నీవలి ఆయన, నీవు దేవా తండ్రి మానవుడు ఉన్న దినాల్లో కన్నీటితో, వేదనతో, రోదనతో ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన నాకు నేర్పించు. గెచ్చేయమని వనములో నాయన తండ్రి పొర్లాడుతూ నాయన ప్రార్థన చేశావు. ఆ ప్రార్థన నాకు నేర్పించు ప్రభు. ఏకాంతముగా గంటలు నీ సన్నిధిలో ఆయన ప్రార్థన చేసేవాడు. అటువంటి ప్రార్థన నాకు నేర్పించవా. నాలో ఉన్న గర్వము, అహంకారం వల్లే ప్రభా నేను ఈ స్థితికి వచ్చాను, సంఘం ఈ స్థితికి వచ్చింది. నాకెంతో వాక్యం, ఎన్నో వరాలు ఉన్నాయని గర్వపడుతూ నాయన ప్రభా కన్నీటి ప్రార్థన మర్చిపోయినాయా, ఉపవాస ప్రార్థన మర్చిపోయినాయా? గర్వ అహంకారం నాలో ఉన్నది, కాల్చివేం ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం ప్రభుకు అప్పచెప్పుకుందాం. మనం ఎవరు గొప్పవారం కాదు, మనలో లోపాలు ఉన్నాయి. దేవుడు అటువంటి వారి కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. నా ఇంటిని నివసించేవారు, నమ్మకమైన వారికి, తగ్గించుకునే పరిచారకుల కొరకు నేను చూస్తున్నాను ప్రభు చెప్పాడు. ప్రభు తిరిగి నేను వాడుకోవాలంటే గర్వం పక్కకు పెట్టాలి, తిరిగి ప్రార్థనా జీవితం ఆరంభించాలి. తిరిగి కన్నీటి ప్రార్థన ఆరంభిస్తే ఇదిగో దేవుడు నేను వాడుకోవాలనుకుంటున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ రిపెంటెన్స్. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. దేవుడు మనతో అందరితోనూ స్పష్టంగా మాట్లాడాడు. హెచ్చించుకునే లక్షణాలు పక్కకు పెడతాం, పరిచారకులుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు వందనాలు నాయన. లోకం నుంచి వారిని పిలుచుకున్నావు, మనుషులను పట్టే జాలరుగా వారిని చేశావు, వారికి అభిషేకం ఇచ్చావు. దెయ్యాలను వెళ్ళగొట్టని, రోగాలను బాగు చేయమని ప్రభా, మరి చనిపోయిన వారిని లేపమని చెప్తే తండ్రి, వాళ్ళు నాయన
ప్రార్థన మర్చిపోయారు, కన్నీరు కాచడం సుఖానికి. నాయన మరి యేసుక్రీస్తు వారు జయ్యనందరూ అంటే వీళ్ళు కూడా ఎంతో గర్వంతో అహంకారంతో నాయన మరి రేన్ని మర్చిపోయి ఎంతో అధికారం కొరకు ప్రాకులాడి ప్రభా నీ మహిమను పోగొట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో సొలొమోను కానీ, సంసోను కానీ, దావీదు కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ప్రభా ఏ ఉద్దేశంతో పిలిచావో అది మర్చిపోయి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గర్వంతో అహంకారంతో విర్రవీగారు. నెబుకద్నెజర్ లాంటి వారిని నేల మంటిలతో తెచ్చావు ప్రభా నీ కొందనాలు. నాలో గర్వము ప్రభా, మాలో గర్వం నాశనం అయిపోనుగాక. కన్నీటి ప్రార్థనతో నీ పాదాల దగ్గర సాగిలు పడతాను. ఉపవాసముడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. గర్వం అహంకారం తీసివేసి ప్రభా పసిబిడ్డ వలె నీ సన్నిధిలో కన్నీరు కారుస్తాను అని మాలో ప్రతి ఒక్కరూ కూడా ఒక తీర్మానం తీసుకోవడానికి నీ కృప దయచేయండి అయ్యా. నాలో కన్నీళ్ళు ఇంకిపోయినాయి ప్రభు. ఉపవాసం నుండి ప్రార్థన చేయటం మర్చిపోయి తండ్రి దినాన్న నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడారయ్యా. ఈ ప్రార్థన దినం నుంచి నేను ఆరంభిస్తాను. దేని చూసి నేను గర్వపడినయ్యా ప్రభా, నీవు నాలో ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి అది చేస్తాను తప్ప లోకంలో ఏ విషయంలో కూడా నేను గర్వపడిన ప్రభా అని ప్రభు సన్నిధిలో ఇదిగో కన్నీటితో తీర్మానం తీసుకుంటున్నాను. నన్ను అభిషేకించి ప్రభా, నన్ను వాడుకో ప్రభా అని మనలో ప్రతి ఒక్కరూ లైవ్ ద్వారా ప్రోగ్రాం ఉన్నవారేమి, ఈ వాక్యం విన్నవారేమి, దేవుని సన్నిధిలో ఉన్నవారేమి మనం తిరిగి మళ్ళీ మన విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. మీరు కూడా ప్రార్థన చేసి నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో. మొదటి దినాలు మర్చిపోయాను దేవా, నన్ను వాడుకో ప్రభా అని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ కూడా పేరు నీ సన్నిధిలో పెడుతున్నాను. నేను కూడా నాయన ప్రభా బలహీనుడిగా ఉన్నాను దేవా. కన్నీటి ఉపవాస ప్రార్థనతో తండ్రి నా శరీర బలహీనతను బట్టి నీలో గడపలేకపోతున్నాను. కావలసిన శక్తిని బలం దయచేయండి. గర్వం అహంకారము నా నుంచి దూరం పోయి పసిబిడ్డ వలె నాయన నన్ను నేను నీ సన్నిధిలో సాగిలి పడి ఏడ్చే అనుభవంలోనికి నడిపించు. సాతాన్ యొక్క ప్రకారాలని కూలిపోనుగాక యేసునామములో తండ్రి. మమ్మల్ని వాడుకోండి. ఈ విధంగా వాక్యం ధర్మమును బలపరిచిన రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు నీకే చెల్లిస్తూ యేసునామమునే అడిగి విడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా ప్రభునామమున వందనాలు. డేవిడు మనందరితోనూ డైరెక్ట్గా మాట్లాడాడు. మనం ఎక్కడికో వెళ్ళిపోయామని గర్వపడే కంటే కూడా తిరిగి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మనల్ని మనం తగ్గించుకొని ప్రభునామాన్ని గణపరచాలని దేవుని ఉద్దేశం. ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరు ఉండాలని మరి ఈ వాక్యం విన్న లైవ్ ద్వారా వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి దీన్ని ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇది చేయండి. వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేసి ఇంకా ప్రభులో ముందుకు వెళ్ళాలని మీకు తెలియని వారిని అందరినీ కూడా ఈ ఉన్నతమైన వాక్కు కొరకు ప్రార్థన కొరకు అనేకులను అది షేర్ చేయడం ద్వారా అనేకులను ప్రభు సన్నిధి తీసుకురండి. మీ ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు సన్నిధికి వచ్చి స్పష్టమైన మరి బలమైన వాక్కు ద్వారా వారు దీవించబడాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులకి, మిత్రులకి, తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రాం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. లేదా మీ ఉద్దేశాలు ఏదైనా మరి మీకు అవమానం తప్పని అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మిమ్మల్ని సదా ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.